ఇప్పుడు మూడో మాట నేర్చుకుంటున్నాం. విన్నమాట మూడో మాటలో ఇక్కడ అంటే 5వ వచనది ఏమన్నది? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఎవరు ధన్యులాట? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరని రాయబడ్డది. మరి యేసు కొండ మీద ప్రసంగం ఇది 9 మాటలు మాట్లాడిన 9 ధన్యతల గురించి ఆయన చెప్పినాడు. ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగినని రాయబడ్డది. తన శిష్యులు కూడా అక్కడ ఉన్నట్టుగా రాయబడ్డది. అయితే ఇది మూడో ధన్యత ఏంటంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని నేర్చుకుంటున్నాం. ఎన్నో ధన్యత ఇది? మూడో ధన్యత. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును వారు చేసుకుంటున్నారు. ఎవరు చెప్పండి? సాత్వికులు. ఈ సాత్వికులు అంటే ఎవరంటే వినయం గలవారు, అనుకోగలవారు, తర్వాత సాధుగుణం గలవారు, నమ్రత గలవారు, సాత్వికం గలవారు. చెప్పండి ఎలాంటి వాళ్ళు? వినయం గలవారు, అనుకోగలవారు, నమ్రత గలవారు, సాధుగుణం గలవారే సాత్వికులు అంటారు. ఎవరెవరు చెప్పండి? సాత్వికులు అంటే ఎవరు? తగ్గింపు గలవారు. ఎవరు చెప్పండి? వినయం గలవారు, తగ్గింపు గలవారు, అనుకోగలవారు, తర్వాత సాధుగుణం గలవారు, నమ్రత గలవారు సాత్వికులు. అందుకనే సాత్వికులు ఏమన్నాడు యేసయ్య? మూడో మాట చెప్పండి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. హల్లెలూయా. చప్పాలు కొట్టి కట్టే దేవుని మహిమపరచాలి. ఎవరు ధన్యుడు చెప్పండి? ఈ లోకంలో సాత్వికులే ధన్యులాట. ఎవరు ధన్యులు చెప్పండి? సాత్వికులు అంటే సాధు గుణం గలవారు, తగ్గింపు గలవారు, వినయం గలవారు ధన్యులు, వారి భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అంటున్నారు. ఎక్కడ పోయిన సాత్వికులకు, సాధుగుణం గల వారికి ఏ దేశమైన ఏ గ్రామమైన కూడా వారు సాధినమో వాళ్ళని ఎవరైనా రాణిస్తారట, ఎవరైనా వారిని చేర్చుకుంటారట. ఎందుకు? మంచి గుణముల వాళ్ళని. ఎవరిని? సాధుగుణమున్న వాళ్ళని. అందుకని సాత్వికులు అంటే వినయం గలవారు, అనుకోగలవారు, సాధుగుణం గలవారు, నమ్రత గలవారు సాత్వికులు. వీరు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరని కూడా దేని వాక్యం చెప్తాను. ఈరోజు ఎన్న మాట నేర్చుకుని చెప్పండి. ఇది మూడో మాట. ధన్య ఏ మాట చెప్పండి? సాత్వికులు చెప్పండి ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందులని కూడా వాక్యం చెప్తాను. అంటే సాత్వికులు తగ్గింపు గలవారు, నమ్రత గలవారు. మరి వాళ్ళు ఆ శరీర ప్రకారం బలం లేకున్నా వారు దేవుని బలవంతులు. చెప్పండి దేవుని వారు ఆత్మీయంగా బలవంతులు, వాళ్ళు దేవుని బలవంతులు. శరీర ప్రకారం ఉద్యమం చేయకపోయినా, శరీర ప్రకారం బలం లేకపోయినా ఎవరు చెప్పండి? వినయం గలవారు, సాత్వికులు, దీనులు, వారు దేవులు ఆత్మలు బలవంతులు. అందుకనే దేవుని వారు గుర్తుంచుకోండి. మరి ఇంకో మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి. కీర్తనలు 37:18 11వ వచనం చదువుకుందాం. అక్కడ కూడా ఆ మాట రాసింది. సాత్వికులు అంటే దీనులు, సాత్వికులు అంటే వినయం గలవారు, సాత్వికులు అంటే అనుకోగలవారు, సాధుగుణం గలవారు, నమ్రత గలవారు. సాత్వికులు ఎలా ఉన్నారో 37:11వ వచనం కూడా రాయబడేది. 37వ అధ్యాయము కీర్తనాలు. చూడండి, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖించేదారు. సఫలు కొట్టడానికి అంటే హల్లెలూయా. ఎంత చక్కని మాట ఉన్నది దీనిలారా. దీనులాట భూమిని స్వతంత్రించుకొని వారు చేసుకునేలాట. ఈ దీనులకు ఏ దేశం పో, ఏ గ్రామం పో, ఎక్కడ పోయినా బతుకులాలి. ఎందుకంటే వాళ్ళ దీనత్వాన్ని బట్టి దేవుడు వారి సాయము చేస్తా ఉంటాడు. దీనులకు ఎవరైనా బాంధులు అవుతూ ఉంటారు. ఏ ఊరు పోయినా వాళ్ళకు ఉండగలుగుతారు. దీనులకు ఎక్కడైనా ఎవరైనా వాళ్ళని చేర్చుకుంటూ ఉంటారు దీనంగా మాట్లాడేవారిని. అందుకని చూడండి, దీనులు అంటే ఎవరు? సాత్వికులు. దీనులు అంటే ఎవరు? సాత్వికులు, నమ్రత గలవారు, వినయం గలవారు, అనుకోగలవారు, సాధుగుణం గలవారు, నమ్రత గలవారు సాత్వికులు. వీరు ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని కూడా దేవుని వాక్యం చెప్తారు. ఇక్కడ కూడా ఏమన్నా 37:11 వచనం, కీర్తనాలు 37:11 వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా. ఏం కలిగట? వారు బహుక్షేమము కలిగి వారు ఎక్కడ ఉన్న సుఖంగానే ఉంటారు. ఎవరు చెప్పండి? దీనులు. ఈ సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని వారు చేసుకుని, సాత్వికులు కూడా పరలోకంగా వారు చేసుకుంటారు. హల్లెలూయా. సాత్వికులకు దేవుని రాజ్యం ఉన్నది. ఏమన్నా చెప్పండి? సాత్వికులకు దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారు. అందుకనే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని కూడా మరి యేసులో చెబుతున్న మాట చెబుతారు. ఇది స్వయంగా ఈ లోకములో యేసులో ఉన్నప్పుడు మాట్లాడిన నోట మాట్లాడిన మాటలే. వీళ్ళు ప్రవక్తలు రాసిన మాట కాదు ఇది. దేవుడి లోకంలో మానవ రూపం ఉన్నప్పుడు అరణ్య ప్రదేశంలో గుట్ట మీద ఉండి, కొండ మీద ఉండి ఆయన బోధించిన 9 మాటలే.
ఆయన బోధించిన నవధన్యతలు. ఈ నవధన్యతల్లో మనం 3వ మాట నేర్చుకుంటున్నాం. ఏమని? సాత్వికులు ధన్యులు. చెప్పాలి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరని కూడా నేర్చుకుంటున్నాం. అందుకనే దీనుడు, సాత్వికులు అనగా దీనుడు, భూమిని వారు స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించదని రాయబడ్డది. ఎట్లుండాలట చెప్పండి? సాత్వికులు, ఈ దీనులు ఎలా ఉంటారట? దీనులు కానీ సాత్వికులు కానీ ఎట్లుంటారట? భూమిని స్వతంత్రించుకుంటారట, బహుక్షేమము కలిగి. ఏం కలిగి ఉంటారు? క్షేమం కలిగి వారు సుఖించేదరని కూడా దేవుని వాక్యం చెప్తాను. దేవుని వారు అందుకనే నమ్రత అనేది, సాత్వికం అనేది చాలా మంచిది. దేవుని పిల్లలు ఏముండాలంటే, యేసురావు కూడా సాత్వికుడు, మోషే కూడా సాత్వికుడు. ప్రపంచంలో 6 లక్షల మందిని మరి నడిపించిన వ్యక్తి మామూలు సంగతి కాదు. ఎంత సాత్వికుడో ఒకసారి ఆలోచించండి. యేసురావు కూడా సాత్వికుడు, తర్వాత మోషే కూడా సాత్వికుడే మనం చూస్తున్నాం. అందుకే యేసు అన్నాడు, సాత్వికులు ధన్యులు, వారి భూలోకాన్ని ఏం చేస్తారట? స్వతంత్రించుకుంటారని కూడా వారు ఆయన చెప్తున్నాడు. వారు బహుసుఖం కలిగి క్షేమంగా ఉంటారని కూడా మరి దేవుని వాక్యము తెలియజేస్తున్నారు. చూద్దాం ఇంకొక మాట, సాత్వికుల గురించి కూడా రాయబడ్డ మాట చూద్దాం. 22వ వచనం కూడా అదే మాట రాసింది. అక్కడ 22వ వచనం కూడా చూడండి ఏమన్నదో, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. ఈ సాత్వికులు దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. చెప్పండి, సాత్వికులు ఏం చేస్తారు? దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వాళ్ళు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారట వాళ్ళు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరని బైబిల్ చెప్తాను. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఆయన్ని వారు చేసుకుంటారని కూడా చూస్తున్నాం. ఇది దేవుని నమ్మిన బిడ్డలు సాత్వికులు ఎలా ఉంటారంటే భూమిని స్వతంత్రించుకుంటారని కూడా చూస్తున్నాం. 29వ వచనం కూడా రాసిన ఇలా మాట, ఈ దీనులు ఎవరంటే సాత్వికులు. ఈ సాత్వికులు ఎవరంటే దీనులు. ఈ దీనులు ఆశీర్వాదం నొందినవారు. ఈ ఆశీర్వాదం నొందిన వారు ఎవరంటే నీతిమంతులాట. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించేది. హల్లెలూయా. ఈ సాత్వికులు అనేటువంటి ఎవరంటే నీతిమంతులు. ఎవరు చెప్పండి? ఆశీర్వదించబడ్డవారు. వీరు నీతిమంతుల గుంపు. ఈ నీతిమంతులాడ భూమిని స్వతంత్రించుకుందరు అంటున్నాడు. వారు దానిలో నిత్యం ఎల్లకాలం కూడా ఉంటారని కూడా చెప్తున్నాడు దేవుడు. అందుకనే సాత్వికం అనేది, దీనత్వం అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో మనలో ఉన్న గర్వము, ఆంభావం అన్నీ పోవాలి. ఏం రావాలి? సాత్వికులుగా తయారు కావాలి. యేసులాగా సాత్వికుడు, మోషే సాత్వికుడు. మనం అందరూ కూడా ఒక సాత్వికులుగా తయారు కావాలంటే, దీనులుగా తయారు కావాలి. సాత్వికులు అంటే దీనులు, వినయం గలవారు. ఎలాంటి వారు చెప్పండి? వినయం గలవారు, అనుకోగలవారు, సాధుగుణం గలవారు, నమ్రత గలవారు సాత్వికులు అని అంటారు వీళ్ళని. అందుకని సాత్వికులు మీరు ఏం నేర్చుకున్నాను చెప్పండి? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరని 3వ మాట ధన్యత మనం నేర్చుకుంటున్నాం. సాత్వికులు ఏం చేస్తారు? భూమిని స్వతంత్రించుకుంటారు. ఈ దీనులు, సాత్వికులు అంటే దీనులు, వారు భూమిని స్వతంత్రించుకుందరు, బహుసుఖం కలిగి క్షేమంగా ఉండాలని కూడా దేని వాక్యం చెప్తున్నారు. దేని ద్వారా మరి ఒక మాట చూడండి, ఇంత మంచి మోషే కూడా బైబిల్లో సాత్వికుడు, యేసులో కూడా సాత్వికుడు. మత్తయి సువార్త తీయండి 11వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. కష్టపడి పాపం చేసే పెద్దలారా నా యొద్దకు రండి అన్నాడు. అన్న తర్వాత రైట్. హల్లెలూయా. ముందు ఏమంటానంటే, ప్రయాసపడి పాపం చేసే ప్రజలారా మీరు ఎంతకాలం ఇంకా పాపంలో జీవిస్తారు, నా దగ్గర రండి అంటున్నాడు. అని ఏమన్నాడు తెలుసా? ఆయన ఎలాంటి వాడు పరిచయం చేస్తున్నాడు. నేను సాత్వికుడను. ఏమంటాడు? పాపలో చెప్తాను, నా దగ్గర రండి, మీకు నేను శాంతినిస్తా, సమాధానమిస్తా, రక్షణిస్తా. నేను ఎలాంటి వాడిని చెప్తాను. నేను ఒకటి సాత్వికుడను, రెండవది దీన మనసు గలవాడను, 3 మీ మీద నా కాడి ఎత్తుకొనండి, నా యొద్ద నేర్చుకొనండి, మీ ప్రాణాలకు రెస్ట్ ఉంటుంది, మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది అని చెప్తున్నాడు. ఏమని చెప్తా? నేను సాత్వికుడను. హల్లెలూయా. సాత్వికుడైన దేవుడే కొండ మీద ప్రసంగం ఏం చేసిండు? సాత్వికులు ధనులు. చెప్పండి, సాత్వికులు ధనులు, వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్తున్నాడు. అని ఆయన కూడా మళ్ళీ ఏమంటాడు? నేను కూడా సాత్వికుని. ఏమంటా అని చెప్పి, నేను కూడా సాత్వికుని, నేను దీన మనసు గలవాడిని, మీరు నా ఎద్దుకు రండి, నా కాడి ఎత్తుకురండి, మీ బరువు మోస్తా, మీ పాపం అంతా తీసేస్తా, మీ శాంతినిస్తా, సమాధానమిస్తా, రక్షణిస్తా అని కూడా ఇక్కడ చెప్తున్నారు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన సాత్వికుడు. అందుకే సాత్వికుడు కాబట్టి ఏమంటాడు? మీరు కూడా సాత్వికులుగా ఉండమంటాడు.
నేను సాత్వికుడు. ఇంకేమంటే నేను దీన మనసు గలవాడిని అంటారు. సభలు కట్టి మయపరసండి దేవుడు గట్టిగా. ఎలాంటి వాడు మన దేవుడు చెప్పండి? మన దేవుడు సాత్వికుడు, మన దేవుడు దీన మనసు గలవాడు. కాబట్టి మన దేవులాగానే మనం కూడా తండ్రి లాగానే మనం ఉండాలి, సాత్వికులుగా ఉండాలి, దీన మనసు గల వారికి ఉండాలని కూడా దేవుని వాక్యం చెప్తుంది. నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా యుద్ధ నేర్చుకోండి అంటున్నాడు. దేవులారా మన దేవుడు సాత్వికుడుగా ఉంటున్నాడు. అందుకనే యేసేమన్నాడు? సాత్వికులు ధనులు వారి భూలోకాన్ని చెప్పాలి గట్టిగా స్వతంత్రించుకుంటారని కూడా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇది 3 ధన్యత గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇంకా చెప్పండి, కీర్తనలు 37 అధ్యాయంలో 11వ వచనం ఏమన్నది నేర్చుకున్నాం కదా. దీనులు భూమిని ఏమైతే సాత్వికులు అంటే దీనుడు, తగ్గింపు గలవారు, నమ్రత గలవారు. సాత్వికులు అనగా వినయం గలవారు, అనుకోగలవారు, సాధుగుణం గలవారు, నమ్రత గలవారు సాత్వికులు. వీరు ఎలాంటి వారు అంటే దీనులు, ధనులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అంటున్నాడు. బహు సుఖం కలిగి క్షేమంగా ఉంటారని కూడా దేవుని వాక్యం చెప్తున్నారు. దేవుని గారు అందుకని సాత్వికులు ధనులని కూడా ఈరోజు నేర్చుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథండి సామెతల 3వ అధ్యాయం 34వ వచనం నేర్చుకుందాం. అపహాసకులను ఆయన అపహాసించును, దీనుల ఎలైనా దయ చూపును. హల్లెలూయా. ఏమని రాసింది? దీనుల ఎలైనా దయ చూపును, దీనుల ఎలైనా దయ చూపును. దేవుని దయ నీకు దొరకాలంటే నువ్వు ఒక సాత్వికురాలుగా ఉండాలి, ఒక సాత్వికునిగా ఉండాలి. అంటే నీ గర్వం అనేది అనగొట్టబడాలి, ఆంభావం అనేది పోవాలి. ఆంభావము గర్వం చాలా మంచిది కాదు దేవులారా. కాబట్టి సాత్వికులుగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ అపహాసకులనైనా అపహాసించును కానీ దీనులు ఎలైనా దయ చూపెట్టును. హల్లెలూయా. దీనులు కావాలి దేవునికి. ఇంకా కింద రాసినది జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు అంటున్నాడు. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు అంటున్నాడు. మరి జ్ఞానులు కూడా భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చూస్తున్నాం. దేవుని ద్వారా మనం ఒక దీనురాలుగా, ఒక దీనుగా ఉంటే దేవుని దయ దొరుకుతుంది. హల్లెలూయా. ఎవరు దయ ఉన్నా చెప్పండి, సరికటి చెప్పాలి కదా. హల్లెలూయా. ఎవరికి దేవుని దయ ఉన్నది? దీనులకు సాత్వికులకి దేవుని దయ ఉంటుంది. వారు ధన్యులు. దీనుల కాటైనా దయ చూపెడతాడట. ఎవరో దయ చూపెడతాడు? దీనంగా ఎవరైతే తగ్గింపు వినయం కలిగి సాత్వికులకు ఉంటలో వాళ్ళకు దేవుని దయ, దేవుని కరుణ కూడా దొరకబోతుంది. అందుకని యేసు ప్రభువు చెప్పిన మాట 3 మళ్ళీ సరి చెప్పాలి అందరు. సాత్వికులు ధనులు, వారి భూలోకాన్ని స్వతంత్రించుకుందరని ఆయన చెప్పిన మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట చూద్దాం. ఎవరి దగ్గర ఉంటాడో మరి దేవుని వాక్యం చెప్తాను. యేషయా 57వ అధ్యాయం 17వ వచనం చూడండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసని ఇలాగ చెల్లిస్తున్నాడు. నేను మహోన్నతమైన స్థలంలో నివసించేవాడను. ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ఎవరు ఇష్టం ఉంటాడటైనా వినయం గల వారి యొద్ద, దీన మనసు గల వారి దగ్గర ఉంటాడటైనా. ఎవరెవరిలో చెప్పండి? సాత్వికుల దగ్గరే ఉంటాడు. సాత్వికులు అంటే వినయం గలవారు, తగ్గింపు గలవారు, అందుకని నమ్రత గలవారు, సాధు గుణం గలవారు. సాధు గుణం గలవారు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని నేర్చుకుంటున్నాం. ఎవరి దగ్గర ఉంటాడట? వినయం గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్ద నేను నివాసము ఉంచుతున్నాను. హల్లెలూయా. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడట? దీన మనసు గలవారి దగ్గర, వినయం గలవారి దగ్గరే దేవుడు నివాసము చేస్తాడట. ఆయన నివసించాలంటే, ఆయన నీతో ఉండాలంటే, నివసించాలన్నా, నీతో ఉండాలనుకున్నా నీలో దీన మనసు ఉండాలి, నీలో వినయం ఉండాలని. వినయం అంటే ఎవరు? సాత్వికులు. దీన మనసు గలవారంటే ఎవరు? సాత్వికులు. అందుకే వినయం గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివసిస్తాను అంటున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు? మత్తయి సువార్త తీయండి, ఇంకా 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం తీయండి. మన దేవుని గురించి కూడా ఎక్కడ కూడా రాయబడేది. మత్తయి సువార్త 21వ అధ్యాయం, 21వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ వచనం చదువుకుందాం. 5వ వచనం చదువుదాం. 5వ వచనం చదువుదాం. सिय्योन की बेटी से कहो, देख तेरा राजा तेरे पास आता है, वह नम्र है और गधे पर बैठा है, वह लादू के बच्चे पर। ఇదిగో నీ రాజు సాత్వికుడై. చూడండి, మన రాజు యెరూషలేముకు ఎట్లా వచ్చింది చెప్పండి? ఆయన ఒక రాజే కానీ ఒక రాజు లాగా రాలేదు. రథాల మీదనో, గుర్రాల మీదనో, విమానం మీద, హెలికాప్టర్ మీద రాలేదు. ఎట్లా వచ్చిందండి? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను
భారవహ పశువైన చిన్న గాడిద ఎక్కి నీ యొద్దకు వస్తున్న సియోను కుమారుతో చెప్పుడి. హల్లెలూయా. యెరూషలేము ఎట్లా పోయిండు చెప్పాలి? గాంభీర్యంగా పోయిండా? ఒక రథాల మీద గుర్రాల మీద నేనంటే ఏందని పోయిండా? ఒక సాత్వికుడై ఎలా పోయిండట? యెరూషలేము ఇంతసేపు రాసినది, ఇదిగో నీ రాజు, మన రాజు అయి ఉండి కూడా, అంత గొప్ప రాజు అయి ఉండి కూడా ఆయన ఒక సాత్వికుడుగా గాడిద మీద ఎక్కిపోయాడు. ఇక్కడ చెప్పండి, ఒక గాడిద మీద. గాడిద అంటే అర్థమైందా? ఎవడు లెక్క చేయని గాడిద చెప్పాలి. ఇలువలేని గాడిద, ఎన్నిక లేని గాడిద. గాడిదని ఎవరు కూడా ఊళ్ళోకి రానియాలి, గ్రామాలలో రానియాలి. కొంతమంది గాడిదని తలిగితే కూడా దండ కూడా తీసుకుంటా ఉంటారు. ఏమైతే చెప్పండి, నువ్వు గాడిదని ముట్టామని చెప్పి మా ఇంటికి రావద్దు, మా ఊళ్ళోకి రావద్దని దండ కూడా వెనుక పూర్వకాలంలో తీసుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో గాడిద అంటే అన్ని జంతువుల కంటే తక్కువది చెప్పండి. గాడిద అంటే అన్నిటికంటే తక్కువ జంతువు, విలువలేని జంతువు. దేని మీద వచ్చిండు ఆయన? రాజుల రాజు అయ్యిండి, దేవతలకు దేవుడు అయింది, ప్రభులకు ప్రభు అయింది కూడా, రాజులకే రాజు అయింది కూడా. యెరూషలేముకి ఎట్లా వచ్చింది చెప్పాలి? ఒక గాడిద మీద తగ్గించుకొని దీనుడై సాత్వికుడై ఎట్లా వచ్చినట చెప్పాలి? ఎట్లా వచ్చినట? ఒక దీనుడుగా, ఒక తగ్గింపు కలిగి, ఒక సాత్వికుడుగా నీ రాజు. మరి ఆ సీయోను కుమారి మరి యెరూషలేముకి వచ్చినట్టుగా మనం చూస్తుంది. మన ప్రభు అయింది, అంత గొప్ప దేవుడు అయింది, రాజుల రాజు అయింది, దేవతలకు దేవుడు అయింది కూడా. తను తగ్గించుకొని దీనుడై ఒక సాత్వికుడై కూడా యెరూషలేముకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మన ప్రభు అంత గొప్ప దేవుడు కూడా ఆయన సాత్వికుడుగా పుట్టినాడు, ఒక దీనుడిగా వచ్చినాడు. ఎంత తగ్గింపు చూడండి మన దేవునికి, ఎంత సాత్వికుడు చూడండి మన దేవునికి. దేవుడు ఆయన ఎప్పుడు కూడా గంభీరం చెప్పుకోలేదు, నేనంటే ఏందని కూడా ఎక్కడ చెప్పుకోలేదు. ఎట్లా వచ్చినట? నీ రాజు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదనెక్కి వచ్చినాడు. ఎట్లా చెప్పండి? ఒక సాత్వికుడై ఇలువలేని గాడిదనెక్కి వచ్చిండు. హల్లెలూయా. మరి ఆయన ఉన్నంతసేపు ఆ గాడిదకి ఇలువ ఉండే. బట్టలు దారెమ్మడి కూడా ఏం పరిచయం చెప్పాలి? బట్టలు పరిచయం తాటి మటలు కొట్టేసి అక్కడ పారేసింది. ఎప్పుడైతే గాడిద మీదకి లేసే దిగిందో గాడిదని ఎవరన్నా ఇలువ చేస్తలా, దాన్ని ఎవరు దగ్గర రానిత్తలా. కానీ ప్రభువు ద్వారా దానికి ఇలువ వచ్చింది. గాడిద కళలు ఎవరు దారా? గాడిద ద్వారా దానికి ఇలువ. ఈ రోజు కూడా నీ జీవితంలో నా జీవితంలో కూడా యేసు లేకపోతే మనకి ఇలవలేదు. ఏం లేవో చెప్పండి, సభకు సరికట్టే. హల్లెలూయా. యేసు లేకుంటే నీకు కూడా నాకు కూడా ఇలవలేదు, ఆయన ఉంటేనే మనకి ఇలువ. కాబట్టి దేవుడు, మన దేవుడు ఎంత తగ్గింపు కలిగి దీనుడు. అందుకే నేను సాత్వికుడు అన్నాడు. ఏమన్నా? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. అందుకనే దీన మనసు గలవాడు సాత్వికుడు కాబట్టి ఒక గాడిదనెక్కి యెరూషలేముకు పోయినట్టుగా, మందిరానికి పోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు కూడా, మన ప్రభు కూడా సాత్వికుడు, మోషే కూడా భూమి మీద అందరిలో సాత్వికుడు. కాబట్టి మనం కూడా ఈరోజు ఎలా ఉండాలి? ఒక సాత్వికుడు, దీనులుగా, సాత్వికులుగా మనం ఉండాలని కూడా నేర్చుకో.